महाप्राणदीपं शिवं शिवं भजे. నమస్కారం, భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలతో పునీతమైన పుణ్య భరత భూమిలో అడుగడుగునా గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంటుంది. అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే ఆ దీపమే దైవం. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపపు వెలుగు సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే. కాంతివంత జ్యోతి శివలింగ కలయికను జ్యోతిర్లింగంగా అభివర్ణిస్తారు. పరమేశ్వరుని వెలుగు స్వరూపంలా కొలిచే అత్యంత పవిత్రమైన 12 శివక్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రథమ క్షేత్రం గుజరాత్లోని సోమనాథ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథంచ అంటూ మొదలవుతుంది. సౌమ్యుడైన సోముడు కోపిష్టి దక్షుడి శాపానికి గురై క్షయచంద్రుడిగా మారినప్పుడు బ్రహ్మ సలహా మేరకు ప్రభాస పుణ్యక్షేత్రంలో చంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోర తపస్సు చేస్తారు. సోముడి కఠోర తపస్సుకు మెచ్చి శివుడు చంద్రునికి శాప విముక్తి కలిగించాడు. చంద్రునికి కాంతిని ప్రసాదించడమే కాకుండా తన జటాజుటంలో ధరింపచేసుకున్నాడు. శివభక్తుడు సోముడి పేరిట ఏర్పడిన చంద్రవారమే సోమవారం. చంద్రుడు తపస్సు చేసిన ప్రభాస క్షేత్రం ఇదే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లోని ప్రథమ సోమనాథ క్షేత్రం. గుజరాత్ ప్రభాస్ పటాన్లోని తొలి జ్యోతిర్లింగ క్షేత్రంతోనే ద్వాదశ జ్యోతిర్లింగ ప్రార్థన ఆరంభమవుతుంది. 7 జన్మల్లో పాపాలను పటాపంచలు చేయగల అత్యంత శక్తివంత స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. అతి పురాతన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా గుజరాత్ ప్రభాస పటాన్లోని తొలి జ్యోతిర్లింగ క్షేత్రం బాసిల్లుతోంది. శివదేవునికి అంకితం చేయబడిన సోమనాథ్లోని సోమనాథేశ్వర ఆలయం హైందవ భక్తుల తొలి తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తన శాప విమోచనం కోసం చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రాంతంగా ప్రభాస పటాన్ గ్రామం విరాజిల్లుతోంది. శివానుగ్రహంతో దక్షశాపం నుంచి సోముడు విముక్తి పొందిన క్షేత్రంగా, అర్ధచంద్రుని శివదేవుడు తన జటాజుటంలో ధరించిన క్షేత్రంగా ప్రభాస క్షేత్రానికి పేరుంది. హైందవ సంప్రదాయంలో ప్రభాస క్షేత్రానికి ఎంతో విశిష్ట పురాణ చరిత్ర ఉంది. గుజరాత్ సోమనాథ ప్రభాస క్షేత్రం అటు పురాణ ప్రాశస్త్యం, ఇటు చారిత్రక వైభవం కలిగి ఉంది. ప్రభాస క్షేత్ర వైభవంలోని అంశాలను పరిశీలిస్తే ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమేశ్వర్ మొదటి క్షేత్రం. దీనిని సోమనాథ్ అంటాం. సోమనాథ్ ప్రభాస క్షేత్రం ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శివక్షేత్రం. అయితే దీనిని హరిహర క్షేత్రంగా గాను శివకేశ్వల సమ్మేళన క్షేత్రంగానూ భావిస్తారు. ఇక్కడ శివ సోమనాథుడు విష్ణు ద్వారకాధీశుడు కలిసి కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. సోమనాథ్కు సమీపంలోనే కృష్ణ క్షేత్రం ఉంది. శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించిన బాల్క తీర్థం, దేహోత్సర్గ తీర్థం ఇక్కడే ఉన్నాయి. పురాణ చరిత్ర ప్రకారం ప్రభాస క్షేత్ర వైభవాన్ని చూస్తే రావణాసురుడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని రజితమయంగా తీర్చిదిద్దాడు. ద్వాపరంలో భీమసేనుడు రాతి కట్టడాలతో నిర్మించాడు. శ్రీకృష్ణుడు సైతం చందనమయంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాడు. కురుక్షేత్ర సమరం జరగకుండా చూడగలిగిన శక్తి ఉండి శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదని, పాండవ పక్షపాతంతో కురువంశాన్ని కృష్ణుడే కూల్చివేశాడని ధృతరాష్ట్రుని సతీమణి మహాపతివ్రతా శిరోమణి గాంధారి కృష్ణుడిపై ఆగ్రహం చెంది కురువంశం కూలినట్టే యదువంశం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుందని శాపం ఇస్తుంది. ఈ శాపాన్ని కృష్ణుడు స్వీకరించి మహాపతివ్రతా శిరోమణి శాపవాక్కులు తప్పక జరుగుతాయని, తన అవతారం పరిసమాప్తం అయ్యే సమయం వచ్చిందని కృష్ణుడు తెలియజేస్తాడు. అర్జునునికి గీతాబోధన చేసి పార్థుడు కృష్ణ నిర్యాణ ఘట్టంలో ఓ బోయవానికి ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదనే బోధన చేస్తాడు. ఈ గాథను గమనిస్తే రామావతారాన్ని జ్ఞప్తికి చేసుకోవాల్సి ఉంటుంది. త్రేతాయుగంలో వానరవీరుడు వాలి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వింత వరం పొందుతాడు. తనతో ఎవరు సమరం సాగించినా తన ఎదుటి వ్యక్తిలోని సగబలం వచ్చే వరం ఇవ్వమని కోరతాడు. కఠోర నిష్టగా తపస్సు చేసిన వాలి కోరిక మన్నించి బ్రహ్మ తథాస్తు అంటాడు. వరగర్వంతో వాలి తన సొంత సోదరుడైన సుగ్రీవుని భార్యను చెరబట్టి అనుచిత కార్యానికి తలబడతాడు. సుగ్రీవునితో శ్రీరామచంద్రుడి మైత్రిబంధం ఏర్పడ్డాక వాలిని హతమార్చి ధర్మరక్షణ చేస్తానని సుగ్రీవునికి మాట ఇస్తాడు. అయితే వాలితో
ఎదుట నిలబడి పోరాడడం ఎవరికైనా అసాధ్యం కావడంతో చెట్టుచాటు నుంచి వాళ్ళని వధిస్తాడు. అయితే అంతిమకాలంలో వాలికి జ్ఞానోదయం కలగడంతో ముక్తిని ప్రసాదిస్తాడు. గాంధారి శాపం ప్రకారం యదువంశంలో ముసలం పుట్టి సమూలంగా వంశక్షయమైపోతుంది. చివరిగా శ్రీకృష్ణుడు ఇక్కడి ప్రభాస తీర సమీపాన ఒక కాలిపై మరొక కాలు పెట్టి పరుండి ఉన్నప్పుడు ఒక వేటగాడు మృగాలను వేటాడుతూ వేసిన బాణం శ్రీకృష్ణుని పాదానికి గుచ్చుకుంటుంది. ఆ దృశ్యం చూసిన వేటగాడు, ప్రభూ, శ్రీకృష్ణ, అపరాధం మన్నించు, మృగం అనుకుని నేను ఈ దారుణానికి ఒడిగట్టానని పరిపరి విధాల దుఃఖిస్తాడు. వేటగాడిని శ్రీకృష్ణుడు తాను కర్మఫలం అనుభవిస్తున్నానని, త్రేతాయుగంలో వాలిగా ఉన్న నిన్ను చెట్టుచాటు నుండి కొట్టి హతమార్చానని, ఇప్పుడు నీ చేతి బాణంతో అవతారం చాలిస్తున్నానని, ఇందులో నీ తప్పు పొరపాటు ఇసుమంతైనా లేదని ఆ వేటగానికి దేహత్యాగానంతరం ముక్తి కలిగే వరం ఇస్తాడు. ఈ ఘట్టం జరిగిన ప్రదేశం శ్రీకృష్ణ నిర్యాణం చెందిన ప్రాంతం ఇక్కడి కృష్ణక్షేత్రమే. కాంతివంత గ్రహదేవుడు చంద్రుడు బహుసౌమ్యుడే కాక ఎంతో సుందరుడు. అందుకే దక్షుడు తన 27 మంది నక్షత్ర కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే రోహిణి తప్ప మిగిలిన నక్షత్ర కన్యలను చంద్రుడు అలక్ష్యం చేస్తున్నాడన్న మాట తెలిసి దక్షుడు ఆగ్రహం చెంది సొంత అల్లుడని చూడక శాపమివ్వడం, దక్షుని ప్రథమ కుమార్తె సతీదేవి భర్త శివదేవుడు చంద్రునికి ఆ శాపం నుంచి విముక్తి కలిగించడం, దీనిపై దక్షుడు ఆగ్రహించి నిరీశ్వర యాగం సంకల్పించి భంగపడటం, వీరభద్రుని చేతిలో ప్రాణాలు కోల్పోవడం, శివుని దయాధర్మ భిక్షతో మేకతలను పొందడం సౌరాష్ట్ర సోమనాథ ఆలయ చరిత్ర వివరిస్తోంది. సోముడు సౌమ్యుడు, నిర్మలమైన శ్వేతకాంతిని ప్రసాదించే చంద్రుడు సౌందర్యానికి అధిపతి. మనఃకారకుడైన సోముడు శాంతి ప్రశాంతతలకు చిహ్నం. బలవర్ధ చంద్రుడు మానసిక స్పష్టత కలగజేస్తాడు. 27 మంది నక్షత్ర కన్యలను పరిణయమాడిన చంద్రుడు పలుమార్లు అకారణ కష్టాలెదుర్కొన్నాడు, శాపాల బారిన పడ్డాడు. చంద్రుడు రోహిణుల అమిత సాన్నిధ్యం ఇతర నక్షత్ర పడతులకు ఆగ్రహం తెప్పించింది. తమ తండ్రి దక్షునికి విషయం చెప్పి ఆవేదన చెందాయి. సొంత అల్లుడినే విషయాన్ని విస్మరించినటువంటి దక్షుడు ముందు వెనుకలు ఆలోచించకుండా చంద్రుడికి ఘోర శాపం ఇచ్చేస్తాడు. దక్షుని శాపఫలంగా అందాల చంద్రుడు అవస్థల చంద్రుడిగా మారాడు. చంద్రకళలు క్షీణించి సోముడు సౌందర్య విహీనుడు, కాంతిరహితుడిగా మారడం మొదలుపెట్టాడు. చంద్రుడు కళావిహీనుడు కావడంతో ధరణిపై వెన్నెల కాంతి తగ్గిపోయింది. సమస్త భూమండలం చీకటిలో మునిగిపోయింది. ఔషధ గుణ సంపన్నుడికే కష్టకాలం రావడంతో భూమిపై ఔషధులకు నష్టం వాటిల్లింది. వెన్నెల మీద ఆధారపడి జీవించే ఔషధ మొక్కలు, వనస్పతులు తమ శక్తిని కోల్పోయాయి. సముద్రాల్లో అలల ఉధృతి తగ్గిపోయింది. ప్రకృతి కళావిహీనమైపోయింది. 84 లక్షల జీవరాశులు వెలుగులేక అల్లాడిపోయాయి. చంద్రుని కష్టాలు యావత్ జగతికే ఇక్కట్లుగా మారాయి. క్షీరసాగర మదన సమయంలో హాలాహలం ఉద్భవించినప్పుడు, లోకాలు హాహాకారాలు ఎత్తినప్పుడు ఆ కష్టాల నుంచి గట్టెంకించింది సరళ హృదయుడైన గరళకంఠుడే. లోక కళ్యాణం కోసం చంద్రుని రక్షించమని దేవతలు బ్రహ్మదేవుని వేడుకోవడంతో బ్రహ్మ దక్షుని శాపోపశమన మార్గం తెలిపాడు. పుణ్య భరతభూమి ప్రభాస తీర్థంలో చంద్రుడు పరమశివుని కోసం కఠోర తపస్సు చేస్తే బోళాశంకరుడు ప్రసన్నమై చంద్రుడిని కరుణిస్తాడని బ్రహ్మ తెలియజేస్తాడు. సౌరాష్ట్ర సాగర తీరాన ఉన్న ప్రభాస క్షేత్రంలో చంద్రుడు సైకతలింగాన్ని ప్రతిష్ఠించి అత్యంత నిష్ఠాగరిష్టతతో నిరాహారి అయి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఘోర తపస్సు చేశాడు. భక్తవరతుడైన శంకరుడు సోముడి తపస్సుకు మెచ్చి జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్ధచంద్రుని తన శిరస్సుపై ధరించి సోముడి పేరిట ఏర్పడిన సోమవారం తన ప్రీతి పాత్రవారంగా శివదేవుడు తెలియజేశాడు. అయితే దక్ష ప్రజాపతి శాపాన్ని పూర్తిగా తొలగించడం ఎవరితరం కాకపోవడంతో మాసంలో చంద్రకళలు 15 రోజులు క్రమేపీ తగ్గి కృష్ణపక్ష అమావాస్య నాడు చంద్రుడు అదృశ్యమై తిరిగి 15 రోజుల క్రమేపీ పెరిగి శుక్లపక్ష పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రబింబంగా నిండు పున్నమి చంద్రుడిగా దర్శనమిచ్చే వరాన్ని శివుడు సోముడికి ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రభాస క్షేత్రంలో చంద్రుడి తపోదీక్ష, భక్తవరదుడు, శివదేవుడి వరాల జల్లు గురించి సౌరాష్ట్ర సోమనాథ దేవాలయ ఆలయ చరిత్ర స్పష్టంగా వివరిస్తోంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లోని ప్రథమ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం అత్యంత విశిష్ట, శక్తివంత, ఔషధీ గుణ సంపన్న క్షేత్రంగా బాసిల్లుతోంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయని, సమస్త వ్యాధులు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.
గ్రహపాటు వల్ల పొరపాటు జరిగితే ఆ పొరపాటును అలవాటుగా మార్చుకోకుండా పరితాపం, పశ్చాత్తాపం చెంది ఆ తప్పు తిరిగి ఎప్పుడూ చేయకుండా తప్పుడు మార్గంలో ఎన్నడూ వెళ్లకుండా ఉంటే పాపఫలాలు తగ్గుతాయి, భగవత్ అనుగ్రహం ఉంటుంది. చంద్రుడు, రోహిణి అన్యోన్యంగా ఉండడం తప్పు కాదు. అయితే చంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాదు, 27 మంది భార్యలకు భర్త. వివాహం చేసుకుని ఆ పరిణయ ప్రమాణాలు ఉల్లంఘించి ఒకే సతితో ఉండడం ధర్మవిరుద్ధం అవుతుంది. ఇందుకే చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. అయితే సోముడు సామాన్య వ్యక్తి కాదు, లోకాలకు చల్లటి వెలుగులు అందించే గ్రహదేవుడు. చంద్రుని శాప కారణంగా లోకాలు అకారణ శిక్షకు గురవుతున్నాయి. ఈ కారణంగానే చంద్రుని తపస్సు, శివుడి అనుగ్రహం, చంద్రకళల్లో అమావాస్యలు, పౌర్ణములు. అయితే చంద్రుడు శివుని గురించి తపస్సు చేసిన ప్రాంతం, శివుడు చంద్రుణ్ణి శాప విముక్తి చేసిన క్షేత్రం సోమనాథ ప్రభాస క్షేత్రం. ప్రభాస క్షేత్రంలో చంద్రుని తపస్సు, భక్త సులభుడు శంకరుడు సోముడికి వసంగిన వరాల గురించి సోమనాథ దేవాలయ ఆలయ చరిత్ర స్పష్టంగా వివరిస్తోంది. గుజరాత్ సోమనాథ దేవాలయం ఆది నుంచి అత్యధిక సంపన్న దేవాలయమని ఆలయ చరిత్ర చెబుతోంది. గజని 10వ శతాబ్దంలో పలుమార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు, అపార ఆలయ సంపద తరలించుకుపోయినట్లు చరిత్ర వెల్లడిస్తోంది. సోమనాథ దేవాలయంలోని సంపదను వందలాది ఒంటెలపై పెట్టి తరలించుకుపోయినా ఇంకా ఆ సంపద తరగలేదని చరిత్రకారులు తమ చారిత్రక అధ్యయనాల ద్వారా తెలియజేస్తున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించాక ఆధునిక కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ ఆలయం పునర్నిర్మితమైనట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. 1951లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ క్షేత్రంలో నూతన జ్యోతిర్లింగ ప్రతిష్ఠ జరిపినట్లు చరిత్ర చెబుతోంది. ప్రభాస క్షేత్రం, శివక్షేత్రం, హరిహర క్షేత్రం ఇవి జగద్విదిత విషయాలు. అయితే సూర్య ఆరాధనా కేంద్రంగాను ఈ క్షేత్రానికి పేరుంది. అందుకే దీనిని భాస్కర క్షేత్రంగా అభివర్ణిస్తారు. స్కాంద పురాణం, ప్రభాస ఖండంలో ఈ క్షేత్ర వైభవం, తీర్థాల గొప్పదనం గురించి సవివరంగా ఉన్నట్లు ధార్మిక గురువులు చెబుతున్నారు. ప్రభాస క్షేత్రం భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, పునరుత్తేజానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నక్షత్రాలకు భర్త చంద్రుడు కాగా నదుల పెనిమిటి సముద్రుడని పురాణ పెద్దలు చెబుతారు. కపిల, హిరణ్య, సరస్వతి నదులు సాగరంలో సంగమమయ్యే పవిత్ర ప్రదేశంలో సౌరాష్ట్ర సోమనాథుడి దేవాలయం నెలకొని ఉంది. సముద్ర మట్టానికి స్వల్ప ఎత్తులో 25 అడుగుల బండరాళ్ల పునాదితో ఈ ఆలయం విశేష రీతిలో నిర్మితమైంది. గుజరాత్, అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ దివ్య దేవాలయం సైతం సముద్రపు అలల తాకిడికి, కోతకు గురవ్వడం జరుగుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన సోమనాథ దేవాలయం దండయాత్రలకు గురైన, సాగర అలల తాకిడికి దెబ్బతిన్న, ఏనాడు పూర్తి శిథిలావస్థకు చేరకుండా, చెక్కు చెదరకుండా నిలిచి ఉండడం ఆలయ మహిమ, దైవానుగ్రహమే అని భక్తులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సముద్రపు ఉధృతి నుండి ఆలయాన్ని రక్షించడానికి తీరం వెంబడి రాతిగోడలు, బండరాళ్ల నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లోని సోమనాథ్ బీచ్ సముద్రపు అలల తీవ్రతకు సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే అలల ద్వారా ఆలయానికి ఏ విధమైన ప్రమాదం లేకుండా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్న సౌరాష్ట్ర సోమనాథ దేవాలయం దేశంలోని అతి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. సోమనాథ్ ఆలయ పునః ప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ మహోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. ప్రపంచ పటంలో సోమనాథ్ అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా దర్శనమిస్తోంది. ఇక్కడ అట్టహాసంగా ఏర్పాటు చేసిన మ్యూజియం పర్యాటకులు, సందర్శకుల పాలిట వరప్రదాయినిలా ఉంది. దక్షశాపంతో కుమిలిపోతున్న సోముడు క్షీణచంద్రుడిగా మారుతున్న సమయంలో బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ సూచన మేరకు సోముడు ప్రభాస తీర్థంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మహామృత్యుంజయ మంత్ర జపాన్ని పఠిస్తూ అత్యంత నిష్ఠా గరిష్ఠతతో తపస్సు సాగించాడు. బోళాశంకరుడు చంద్రుడికి శాప విమోచనం కలిగించడమే కాకుండా చంద్రప్రభువుగా, సోమేశ్వరుడుగా ఈ క్షేత్రంలో పరమశివుడు అవతరించాడు. సోమనాథ క్షేత్రంతో పాటు మరో 11 క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.